హలో గాయస్, దిస్ ఈజ్ వైటీ గేమింగ్ లక్ష్మణ్. గాయస్, ఈరోజైతే నేను ఫస్ట్ లేయర్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను. సో మనం రూబిక్స్ క్యూబ్ నేర్చుకోవడానికి ముందు మనం బేసిక్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేనైతే బేసిక్స్ చెప్తున్నా. ఇది ఫ్రంట్ సైడ్, అలాగే ఇది రైట్ సైడ్, ద అప్ సైడ్, డౌన్ సైడ్, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా. మనకి లెఫ్ట్ సైడ్ అది. సో బ్యాక్ సైడ్ అయితే మనకి అసలు యూజే లేదు మన ఫార్ములాస్లో. సో నేను ఈ మూవ్స్ ఎలా చేయాలనేది చెప్తాను అనమాట. సో నా ఫార్ములాని ఎలా యూజింగ్ చేయాలనేది చెప్తున్నా. సో ఇదైతే మనకి రైట్ సైడ్ వచ్చేసి మనం రైట్ సైడ్ అప్ అనమాట. సో యారో ఇచ్చా కదా, ఆ యారో వైపు మీరు తిప్పడం. సో రైట్ సైడ్ డౌన్. సో రైట్ అనేది సైడ్ అనమాట, యారో అనేది డైరెక్షన్. సో మీరు అటు తిప్పడమే. సో అప్, రైట్, లెఫ్ట్ అయ్యింది. సో ఇది ఫ్రంట్ రైట్. సో యారో డైరెక్షన్లో మీరు తిప్పడం ఫ్రంట్ లేయర్ని అనమాట. సో ఫ్రంట్ సైడ్ లెఫ్ట్. ఇది ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇది లెఫ్ట్ సైడ్ అప్, లెఫ్ట్ సైడ్ డౌన్ సైడ్ అనమాట. సో ఇది డౌన్ సైడ్. మనకి డౌన్ సైడ్ వచ్చేసి లెఫ్ట్, డౌన్ సైడ్ వచ్చేసి రైట్. సో నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. డౌన్ సైడ్ వచ్చేసి లెఫ్ట్. సో యారో డైరెక్షన్ కనిపిస్తుంది కదా. సో మళ్ళీ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు. సో డౌన్ సైడ్ అనేది ఏ యారో వైపు వేస్తే ఆ యారో వైపు ఆ డైరెక్షన్లో తిప్పితే చాలు గైస్, సరిపోతుంది. సో ఇది బ్యాక్ సైడ్. నేను ముందే చెప్పా, మనకు అసలు బ్యాక్ సైడ్ యూజే లేదు. అసలు మనకి ఇందులో ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ లేయర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో మనం ఫస్ట్ లేయర్ ఎలా చెయ్యాలనేది చూస్తున్నాం గైస్. సో మనం ఏదో కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే వైట్ సెలెక్ట్ చేసుకున్నా. సో వైట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ మిడ్స్ ఉన్నాయి కదా గైస్, ఆ మిడ్స్, వాటిని మిడ్స్ అంటాం అన్నమాట. సో ఆ మిడ్స్ రావాలి. సో ఆ మిడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి, అదిగో. సో మిడ్స్లో ఉంటాయి అవి కూడా. సో మనం ప్లస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ లేయర్కి వచ్చేసి మనం ప్లస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో ప్లస్ పెట్టడం దానికి ఫార్ములాలో అలాంటివి అయితే ఏమీ ఉండవు. సో మీరు ఒకసారి ఫార్ములా అనుకుంటే అలాంటివి ఏం కుదరవు, మీరైతే ఓన్గానే ట్రై చేయాలి. సో మామూలుగా మీరు క్యూబు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అలవాటు అవుతుంది మెల్లగా. సో ముందు ప్లస్ అయ్యింది మనకి, చూసారు కదా గైస్, ముందు ప్లస్ అయింది. సో ఫస్ట్ అలా ప్లస్ రావాలన్నమాట. సో అలా ప్లస్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో కలర్ మ్యాచింగ్. ఆ మిడ్స్ ఉన్నాయి కదా, ఆ మిడ్స్ని సెంటర్స్తో మ్యాచ్ చేయాలన్నమాట. సో మనకు ఫస్ట్ లేయర్ వచ్చేసి చాలా వరకు మ్యాచింగ్సే చేయాలి, మ్యాచింగ్స్ తోటే ఉంటుంది అనమాట. సో అది సెంటర్ వచ్చేసి మ్యాచ్ చేయాలి. సో ఇదైతే మనం డౌన్ చేసుకున్నాం, ఎందుకంటే నెక్స్ట్ దాంతో మ్యాచ్ చేయాలి కాబట్టి. సో ఇది వైట్ అండ్ గ్రీన్ మిడ్ అనమాట. సో ఈ మిడ్ని గ్రీన్ సెంటర్తో మనం మ్యాచ్ చేయాలి. సో చూసారు గైస్ ఎలా చేసాము, ఇలాగనమాట. సో అక్కడ వస్తుంది అది. సో మనం అలా పైకి రొటేట్ చేసాం, చూసారా ఆరెంజ్ కిందకు వచ్చింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ 10 సెకండ్స్ మళ్ళీ రివైండ్ చేసుకుని చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, అంతే గైస్. మీరు ఇక్కడ ఉంది కదా వైట్ అండ్ ఆరెంజ్ మిడ్ అనమాట. సో ఆరెంజ్ వైట్ మిడ్ అనేది మ్యాచ్ చేసి సెంటర్తో దాన్ని పైకి 2 టైమ్స్ తిప్పాలన్నమాట. 2 టైమ్స్ తిప్పితే సరిపోతుంది. సో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కింద ఉన్నది పైకి వస్తుంది, అది కింద ఉన్నది పైకి వచ్చింది, పైన ఉన్నది కిందకు వచ్చింది. సో కింద ఉన్నది పైకి వెళ్ళింది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మిడ్తో మ్యాచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చింది కదా వైట్ మిడ్. సో వైట్ బ్లూ మిడ్ అనమాట అది. సో వైట్ బ్లూ మిడ్ సెంటర్తో మ్యాచ్ చేసాం కాబట్టి 2 టైమ్స్ పైకి తిప్పడం. సో మనకి అయితే ప్లస్ రావడం జరిగింది. దీంతో మనకు అనవసరం. సో మనకు ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అన్నీ మ్యాచెస్ అయినాయి చూడండి, అదిగో రెడ్, గ్రీన్ అలా సెంటర్స్తో మ్యాచ్ అవ్వడం కంపల్సరీ. ప్లస్ కూడా రావాలి, అది మనకి సెకండ్ స్టెప్ అనమాట. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనం కార్నర్స్ని సెట్ చేయాలి. సో ఈ కార్నర్స్ కూడా కలర్ కాంబినేషన్లో మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే ఆల్రెడీ మ్యాచ్ అయిపోయి ఉంది. మనం పెట్టి కలర్ ఏంటి, వైట్. సో వైట్ కార్నర్ అనమాట. సో దానికి ఉండి కలర్స్ ఏంటో చూసుకుని ఆ 2 కలర్స్కి సెంటర్లో వచ్చేలా చూసుకోవాలి. 2 సెంటర్స్ ఉంది కదా,
ఆ రెండు సెంటర్స్కి మిడ్లో రావాలన్నమాట మన పీస్. చూసారు కదా ఎలా వచ్చినాయో కలర్ మ్యాచింగ్. సో అలా వచ్చినప్పుడు మనకి ఫ్రంట్ ఫార్ములా యూస్ చేయాలి. ఆ ఫ్రంట్ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలంటే రైట్ సైడ్ కార్నర్ అనమాట. మనం బాటమ్ రైట్ సైడ్ కార్నర్లో మనం పెట్టి కార్నర్ అనమాట, అది అక్కడ సెట్ చేసుకుని ఉంచుకోవాలి. సో అది ఫ్రంట్ వచ్చిందో లేకపోతే సైడ్ వచ్చిందో లేకపోతే డౌన్ వచ్చిందో మనం చూసుకోవాలి. సో ఇది కూడా ఫ్రంట్ వచ్చింది. సో ఫ్రంట్ వచ్చింది కాబట్టి మనం ఫ్రంట్ ఫార్ములా యూస్ చేయడం జరిగిందనమాట. సో అలా చూసినట్లయితే చూసారా కలర్ ఎలా వచ్చిందో, ఇలా మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదైతే కలర్ మ్యాచ్ చేసాం, మ్యాచ్ చేయాలన్నమాట. అలా ఆరెంజ్ ఆరెంజ్, బ్లూ బ్లూ. సో ఇలా మ్యాచ్ చేయడం చాలా కంపల్సరీ. సో మనకి సైడ్ వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్కిప్ చేసి చూడండి. సో అదైతే సైడ్ వచ్చింది. సో సైడ్ వచ్చింది కాబట్టి మనం సైడ్ ఫార్ములా యూస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇది కూడా సైడ్ అవుతుంది. మనం కలర్ మ్యాచ్ అయ్యేదాకా చూసుకోవాలి. సో ఆరెంజ్ ఆరెంజ్, మనం పెట్టి కలర్ వైట్ కాబట్టి అది అక్కడ వస్తుంది. మనం పెట్టి కలర్ వైట్ కాబట్టి దానికి ఉండి కలర్స్ చూసుకుని వాటిని సెంటర్స్తో మ్యాచ్ చేయడం కంపల్సరీ. అలాగే రైట్ సైడ్ కార్నర్లో పెట్టుకుని మనకి ఏ సైడ్ వచ్చిందో ఆ ఫార్ములా యూస్ చేయాలన్నమాట. సో మనకి సైడ్ వచ్చింది ఫార్ములా. సో సైడ్ ఫార్ములా యూస్ చేసాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని కలర్ అరౌండ్ కలర్ అనమాట, సేమ్ కలర్స్. అలాగే సెంటర్స్ కూడా మ్యాచ్ అయినాయి. సో సెంటర్ కలర్ ఏదైతే ఉందో దానిపైన ఆ లైన్లో ఆ కలర్ ఉండాలన్నమాట. సో ఎట్ ఏ టైం పైన కూడా మనకు కంప్లీట్ అయింది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రెండు ఫార్ములాస్ మనకు మిస్ అయినాయి, డౌన్ ఫార్ములా అండ్ ఫ్రంట్ ఫార్ములా. సో అది కూడా నేను క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది, చూడండి. మనం ఇప్పుడు ఆరెంజ్ పెడుతున్నాం అనమాట. సో ఆరెంజ్ పెట్టడానికి అది కింద వచ్చింది. సో ఇది డౌన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డౌన్ వచ్చింది, సైడ్ రాలేదు, ఫ్రంట్ రాలేదు, డౌన్లో వచ్చింది. సో దాన్ని కలర్ మ్యాచ్ చేసి నేను ఫ్రంట్ కాదు గైస్, సారీ, డౌన్ ఫార్ములా యూస్ చేశాను అనమాట. చూడండి, డౌన్ ఫార్ములా అయితే యూస్ చేశాను నేను. సో ఇది డౌన్ ఫార్ములా. సో అలాగే మనకి పొజిషన్ ఫార్ములా కూడా ఉంది. ఆ పొజిషన్ ఫార్ములా ఏంటంటే, సో దాన్ని రైట్ సైడ్ కార్నర్ బాటంలోకి తీసుకురావడానికి మనం పొజిషన్ ఫార్ములా యూజ్ చేస్తాం. మళ్ళీ డౌన్లో వచ్చింది కాబట్టి డౌన్ ఫార్ములా యూజ్ చేయాలి ఖచ్చితంగా. సో నేను అక్కడ మీకు సైడ్ ఇచ్చినట్లే అక్కడ స్క్రోల్ అయినట్టే మీకు ఫార్ములా తిప్పుతాను, కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. మీరు కూడా అలా చేయొచ్చు, చాలా ఈజీ అనమాట. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ లేయర్. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. నేను సెకండ్ లేయర్కి సంబంధించి డే 2 వీడియో నేను నెక్స్ట్ రిలీజ్ చేస్తాను గైస్. ఓకే, ఇవైతే ఫార్ములాస్ మీరు నోట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.